హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ పన్నీర్ 65. పన్నీర్ 65ని తినాలనిపించినప్పుడు రెస్టారెంట్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకోవచ్చు. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా పన్నీర్ని మీడియం సైజులో స్మాల్ క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న క్యూబ్స్ అన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో హాఫ్ టేబుల్ స్పూన్ కారం, సరిపడా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి చేతితో కలుపుకోవాలి. కోటింగ్కి 2 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చేతితో కలుపుకోవాలి. ఒక మందపాతి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కోట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఒకదాని వెనకాల ఒకటి వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీర్ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపబ్యాలు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగాక చిన్నగా చాప్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసి గరిటెతో కలుపుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ వెనిగర్, సోయా సాస్, టమాటా సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసి హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. చివరిగా 1 కప్ పెరుగును వేసి టాస్ చేసుకొని దించేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్, స్కిప్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో యమ్మీ మరియు టేస్టీ అయిన స్టార్టర్ రెసిపీ పన్నీర్ 65 రెడీ. పన్నీర్ 65ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి.